నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం। వికారాబాద్ జిల్లాలో రెండో సాధారణ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు। అక్టోబర్ 6న ఐడీఓసీ కార్యాలయంలో ఎన్నికల ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు। జిల్లాలో మొత్తం 2 రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు, 594 గ్రామ పంచాయతీ, 5058 వార్డులు ఉన్నాయని వివరించారు। మొత్తం 1289 పోలింగ్ స్టేషన్లు, 614 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు। జిల్లాలో 6,98,000కు పైబడి మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుషులు 3,43,668, మహిళలు 3,54,788, ఇతరులు 16 మంది ఉన్నారని తెలిపారు। ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయని, మొత్తం ఎంపీటీసీలకు సంఖ్య 227 కాగా మొదటి దశలో 115, రెండవ దశలో 112 మండలాల వారీగా పోలింగ్ జరగనుందని వివరించారు। మొదటి దశలో కొడంగల్, దౌలతాబాద్, బోమ్రాస్పేట్, దూడ్యాల్, బంట్వారం, వికారాబాద్, తారూర్, మార్పల్లి, మోమిన్పేట్, నవాబ్పేట్, కోటెపల్లి మండలాల్లో, రెండవ దశలో బషీరాబాద్, తాండూర్, యాలాల్, పెద్దెమూల్, పూడూరు, పరిగి, డోమా, కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి। ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది నోడల్ ఆఫీసర్లు, 20 జెడ్పీటీసీ ఆర్ఓస్, 90 ఎంపీటీసీ ఆర్ఓస్, 90 జెడ్పీటీసీ ఏఆర్ఓస్, 90 ఎంపీటీసీ ఏఆర్ఓస్ నియమించబడ్డారు। మొత్తం 51 జోన్లు, 51 జోనల్ ఆఫీసర్లు, 45 ఎఫ్ఎస్టీ టీంలు ఏర్పాటు చేశామని, 20 ఏఈఓలు, 1547 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 7145 ఓపీఓలను నియమించామని కలెక్టర్ తెలిపారు। పోలింగ్ స్టేషన్ల భద్రతా విభజన ప్రకారం హైపర్ సెన్సిటివ్ స్టేషన్లు 358, సెన్సిటివ్ స్టేషన్లు 289, నార్మల్ స్టేషన్లు 618గా గుర్తించారు। ఎన్నికల నిర్వహణ కోసం 4 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 4 రిసెప్షన్ సెంటర్లు, 3 స్ట్రాంగ్ రూమ్లు, 3 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। కౌంటింగ్ సెంటర్లు ఎస్ఏపీ కాలేజ్ వికారాబాద్, జెడ్పీహెచ్ఎస్బి పరిగి, సెయింట్ మార్క్స్ హై స్కూల్ తాండూరులలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు। మొత్తం 1490 బ్యాలెట్ బాక్సులు అవసరమని, అంతే సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు।